రోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కమిటీని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయి కిసాన్ మోర్చా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుజిత్ రెడ్డి గారి అధ్యక్షత జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శులు శరత్ చంద్రారెడ్డి గారు, నాగరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల కోసం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఈరోజు వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో తీసుకురావడానికి అనేక రకాలైన పథకాలను ప్రవేశపెడుతున్న సందర్భంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల్లోకి విస్తృతంగా వెళ్ళి అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కావచ్చు, రైతులకు వాటిని వివరించి రైతుల ఆదాయాన్ని ఏదైతే పెంచాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీని పెంచడం, తద్వారా రైతుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం అనే లక్ష్యాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందాక రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కూడా పార్టీ సంస్థాగత విషయాలు బలోపేతం అయితేనేమి, రైతుల సంక్షేమం గురించి అయితేనేమి అనేక విషయాలను వారు మాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ కిసాన్ మోర్చా తరఫున 5 మంది రైతులతో కమిటీ వేయాలని కూడా వారు నిర్దేశించడం జరిగింది. ఈ కమిటీ ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అందిస్తున్న సంక్షేమ పథకాలు రైతుల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళడం లేదు. వారు అన్నట్టుగా పెద్ద రైతులు, బడా రైతులు ఆ ప్రయోజనాలు పొందుతున్నారే కానీ చిన్న సన్నకారు రైతులకు, రైతు కూలీలకు వాటి ప్రయోజనాలు అందడం లేదు. కాబట్టి ప్రతి గ్రామంలోనూ 5 మందితో రైతులతో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నదో రైతులకు అందాల్సిన రాయితీలు అయితేనేమి, ఎరువులైతేనేమి, యంత్ర పరికరాలు అయితేనేమి, ఇటు గోకులం షెడ్లు కావచ్చు, అటు పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, షీ ఫార్మ్స్ కావచ్చు, చేపల పెంపకం కావచ్చు, రొయ్యల పెంపకం కావచ్చు, సోలార్ సిస్టమ్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచి వారి కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, తద్వారా ఈ దేశ అభివృద్ధిలో ఏదైతే భారతదేశానికి వెన్నుముగ్గా ఉన్నదో రైతాంగాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి వారి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి కూడా ఆ విధంగా సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా వారి యొక్క అభ్యున్నతికి పాటుపడాలని కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఈరోజు తీర్మానించడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కమిటీని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయి కిసాన్ మోర్చా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుజిత్ రెడ్డి గారి అధ్యక్షత జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శులు శరత్ చంద్రారెడ్డి గారు, నాగరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల కోసం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఈరోజు వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో తీసుకురావడానికి అనేక రకాలైన పథకాలను ప్రవేశపెడుతున్న సందర్భంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల్లోకి విస్తృతంగా వెళ్ళి అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కావచ్చు, రైతులకు వాటిని వివరించి రైతుల ఆదాయాన్ని ఏదైతే పెంచాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీని పెంచడం, తద్వారా రైతుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం అనే లక్ష్యాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందాక రాష్ట్ర